ఏ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఆంధ్ర పై రైస్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్ షేర్ సపోర్ట్. ఓరే దరిద్రుడా, మళ్ళీ ఆ సాక్స్నే వేసుకొచ్చావేమిట్రా? ఈ రోజు అయితే నేను మా సాయిగడ్ బండి ఇంజన్ సర్వీస్ చేయడానికి అయితే వచ్చాను. ఇంట్రా ఫ్లోలో వచ్చేసింది టకటక వెళ్ళి. సరే ఓకే, ఎప్పుడు కూడా మనం ఫ్లోలో రాదు, కానీ వాళ్ళైతే ఫ్లోలో వచ్చేసింది. ఏదో టైం బాగుంది అనుకుంటా. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. బండి అయితే ఇది వచ్చేసాం. దీని పేరు వచ్చేసి పెట్రోనిస్ ఆటో ఎక్స్పర్ట్. రే ఆటో ఎక్స్పర్ట్ అంటారు ఇది. కార్లు ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసేది, ఇది ఆటోలు ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసేది. ఇది కాదే రే సాయి లేదరా, ఇది ఆటో వెళ్ళేది కనుక మనకు కార్లు ఇచ్చామా, అందుకే చదువుకోమన్నారా? వేసేసాడు, బాగా వేసేసాడు. చదువుకోలేను మనం, అందుకని చదువుకోలేదు. చదువుకుంటే ఖాళీ ఉండదు మనం, వద్దులే మనం వద్దు. కానీ ఇప్పుడైతే ఆటో ఇప్పుడైతే ఫైనల్గా మనం అయితే మన ఆటో ఇంజిన్ సర్వీస్ చేయడానికి అయితే వచ్చేసాము. ఆటో ఇంజిన్ సర్వీస్ చేసి కుర్రలు అయితే ఇలా ఆటో మెకానిక్స్ అనమాట. భయ్యా ఆటో మెకానిక్ ఇంకో హాయ్ బోలో. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇప్పుడైతే మన ఆటో వెయిటింగ్లో పెట్టారు. వీళ్ళు వచ్చి అయితే ఇంజిన్ ఆయిల్ పట్టుకొచ్చి ఇంజిన్ ఆయిల్ చెక్ చేసుకుని దీంట్లో ముందు ఏ ఇంజిన్ ఆయిల్ అయితే వాడారో ఆ ఇంజిన్ ఆయిల్ మాత్రమే వేస్తారన్నమాట. ఒక బ్లడ్ శాంపుల్ తీసుకున్నట్టయితే మనకు కొంచెం శాంపుల్ అయితే తీసుకున్నాడు. ఆ ఇంజిన్ ఆయిల్ పట్టుకొచ్చి దీనికైతే మార్చేస్తాడు. ఆటో బాగు చేసే అబ్బాయి అక్కడ ఉన్నాడు. ఇగో ఆటో ఓనర్ అయితే ఈయన ఆటో సాయిబాబు. ఇదైతే నేను మీకు ఈ వీడియో చూపిస్తున్నాం అండి. ఇక ఇలా పార్క్ చేసి ప్రతి చోట కూడా ఇలాగైతే కెమెరా ఉంటుంది. మనం ఈ కెమెరాలు చూసుకొని అయితే పెట్టాలి బండి. ఇది స్ట్రైట్గా అయితే ఇది కనిపిస్తుంది, ఇంకా లెఫ్ట్లో అయితే ఇది కనిపిస్తుంది, రైట్లో అయితే ఇంకో అవుట్లో ఒకటి ఉంటుంది. ఇలా ఏదైతే ఆటో అతనికి సంబంధించిన ఫ్రెండ్ ఈయన, ఆటో ఓనర్ గారి ఫ్రెండ్ ఈయన. ఇక్కడైతే ఇంజిన్ ఆయిల్ ఇలా చేంజ్ చేస్తారన్నమాట. ఈ ఇంజిన్లో ఉన్న ఆయిల్ అయితే దీంట్లోకి తీసేస్తారు. ఇప్పుడు మనోడు చూడండి, ఓల్డ్ ఆయిల్ అంతా తీసేసి పడేస్తాడు. దాంట్లో అయితే కొత్త ఆయిల్ అయితే రీప్లేస్ చేస్తుంది. అది ఇకైతే మన ఆటో సర్వీస్ చేసే దగ్గర ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి అనమాట. మనకైతే ఒక టీచర్ నాకు ఇచ్చింది అయితే మనకి ఇచ్చేయండి. ఇది మనిషి తీసుకోవడం రాదు, మనిషి తీసుకోవడం నాకు వచ్చి కాబట్టి వాళ్ళకి ఇచ్చేసారు. ఇలా అయితే హాల్స్ ఉంటాయి. మనం ఇక్కడైతే వెయిట్ చేయొచ్చు అనమాట. ఇది ఒక వెయిటింగ్ హాల్. ఇంజిన్ సర్వీస్ చేసుకున్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి అయితే వెయిట్ చేస్తారు. కుర్రోడైతే టీ తాగడం, తినడానికి తాగడం తప్పితే ఎందుకు పనిరాడము. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. కానీ బ్యాక్ సైడ్ బ్లాక్, సరేలే కాదు బ్యాక్ సైడ్ అయితే వచ్చేసింది, కానీ మళ్ళీ నేను ఆపేస్తున్నాను. బ్యాక్ సైడ్ బ్లాక్ కలర్ అయితే చాలా బాగుంది కదా. అయితే ఇప్పుడు మనం కొంచెంసేపు కూర్చొని విశ్రాంతి తీసుకొని బయటికి వెళ్ళిపోయి మన పని అంతా అవగొడేసుకుని వాళ్ళకి బిల్ అయితే కట్టేసి పోదాం బయటికి. మా సాయిగడు మనోడికి అయితే టీవీ లేదని చెప్పి మనోడు చాలా తిట్టాడు మనోడిని. నేనైతే ఏం తిట్టలేదు, ఎందుకంటే పిల్లం పిల్లలైన వాళ్ళని నేను ఏం తిట్టను. పిల్లం పిల్లలు అంటే ఉన్నారు, లీగల్ అయితే లేవు, ఇల్లీగల్స్ ఉన్నాయి కొన్ని, కాబట్టి మనం మనోడిని ఏమనకూడదు, పాపం కదా. అది ఫైనల్గా అయితే మన మ్యాటర్ అయితే అయిపోయింది. ఇక్కడైతే బిల్ పే చేయడం అయితే వచ్చాం. ఇక్కడ బిల్ పే చేసేసి చిప్ పట్టుకొని వెళ్ళిపోవడమే. సో ఇక మేము ఫైనల్గా అయితే ఇంజనీర్లు బిల్ ఎంత కొట్టించేసాం, బయటకు వచ్చేసాం. ఎంత ఎంత సార్ బిల్లు? 140 రియల్ అంటే ఇండియా డబ్బులు ఎంత? 3000. మేమైతే బండి అయితే పక్క పెట్టేసాం. మా బండి చూస్తే నాకు చాలా ముద్దుగా ఉందన్నమాట. ఇవన్నీ ఎంచిన తర్వాత మా బండి అయితే హలో. ఓకే, ఇక మా ఆటో సర్వీస్ సెంటర్కి అయితే బాయ్ బాయ్.